పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా మరి కాసేపట్లో ప్రేక్షకులకి రాబోతుంది. ప్రజెంట్ మనమైతే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఇప్పుడిప్పుడే అభిమానులందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓజీకి సంబంధించినటువంటి భారీ స్థాయిలో కట్అవుట్స్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు మాత్రం 1 by 1 వస్తున్నారు. పోలీసులు ఎక్కడ ట్రాఫిక్కి ఎక్కడ కూడా అవాంతరాలు జరగకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రాత్రి 10 గంటలకి షో ప్రారంభం కానుంది. అయితే 10 గంటల షో కోసం ముందుగానే టికెట్లు తీసుకున్నటువంటి వారు, బుక్ చేసుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ థియేటర్కి వచ్చేసారు. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మాత్రం మనం ఒకసారి చూసుకుంటే అభిమానులందరూ కూడా తన తన అభిమాన హీరోకి సంబంధించినటువంటి సినిమాను చూసేందుకు మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చి కూడా ఓజీ అనేటువంటి టీ షర్ట్స్ వేసుకోవడం, సేమ్ టైం మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో తలకు కూడా ఒక బ్యాండ్ కట్టేసుకొని ఓజీ ఓజీ అంటూ కూడా ఇక్కడ చాలా వరకు కూడా కేరింతలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ అందరూ కూడా సో ఆటోమేటిక్గా సో ఎలా ఉండబోతుంది సినిమా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? సో అభిమానులు మాత్రం ఇక్కడ ఫుల్ జోష్లో కనబడుతున్నారు. సో వాళ్ళ గ్యాంగ్ అంటే ఆల్మోస్ట్ 1 by 1 చేరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గ్యాంగ్ కోసం మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలా వరకు ఓజీ సినిమా మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఫుల్గా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కూడా మూవీ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఒకసారి మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. కింద పార్కింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో వచ్చేటువంటి వెహికల్స్ ఇప్పుడే వస్తున్నటువంటి వెహికల్స్ మాత్రం ఆల్టర్నేటివ్ పార్కింగ్ పక్కనే ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉందో ఆ స్టాచ్యూ పక్కన కూడా పార్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వెహికల్స్కి సంబంధించి. సో మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నారు. సో ఇటువైపు వచ్చేటువంటి వెహికల్స్ని మాత్రం పూర్తి స్థాయిలో క్రమంగా అంటే ఫాస్ట్గా ఎక్కడ ట్రాఫిక్ స్తంభించపోకుండా మాత్రం పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఓజీ సినిమా మాత్రం ఈరోజు రాత్రి 10 గంటలకి తొలిసారిగా చూడబోతున్నటువంటి అభిమానులు మాత్రం ఈగల్గా వెయిట్ చేస్తున్నాం అనేది మాత్రం వీళ్ళ టాక్ వినిపిస్తుంది. సో 1 by 1 ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళకి తలకు సంబంధించినటువంటి బ్యాండ్లను కట్టుకుంటూ కూడా తమ అభిమాన నటుడికి సంబంధించినటువంటి సినిమా చూడాలి అనేది మాత్రం వాళ్ళలో చాలా ఎగ్జైట్మెంట్ మాత్రం స్పష్టంగా కనబడుతుంది. సో అందరు కూడా బ్లాక్ అంటే ఒక కోడ్ అనుకొని ఆ కోడ్ ప్రకారం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఒకసారి ఇక్కడ కూర్చున్నారు ఎక్కడికక్కడ స్టెప్స్ మీద. మరి సినిమా థియేటర్కి సంబంధించి ఇంకా టైం అవ్వలేదు కాబట్టి కరెక్ట్ టైంకి ఇన్ టైంకి మాత్రం లోపలికి ఎలో చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వాటి తర్వాత కూడా ఉంటుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గచ్చిబౌలి నుంచి వచ్చాం. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకి ఎందుకు ఎంత హైప్ అంటే ముందు సినిమా కొంచెం తక్కువగానే ఉంది, ఎంత పవర్ స్టార్ ఫ్యాన్ అయినా. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన కారండి మేము నాకు చెప్తున్నాను కదా, ముందు సినిమాలకి ఇప్పుడు దాకా మా ఆకలి తీరేలాగా సినిమా ఇప్పటికి వచ్చి ఆయన కుదరకపోవడం వల్ల తీయలేదు కదా. సో ఇది మా సుజిత్ ఫ్యాన్, మా అందరి కోసం సుజిత్ తీసాడా, ఫుల్ హైప్ అయిపోతున్నాం మేము ఫుల్గానా. ఈ హైప్ రేపటిది ఎండ్ అయిపోతుందంటే ఆ బాధ కూడా చాలా ఎక్కువ వేస్తుంది యాక్చువల్లీ. యాజ్ ఏ ఫ్యాన్గా చెప్తున్నాను, ట్రూ ఫ్యాన్గా. చిన్నప్పుడు ఖుషి ఇవన్నీ చూసి వచ్చినాం కదా చిన్నప్పటి నుండి. మా ఫ్యాన్స్ ఫుల్ ఆకలి తీర్చే సినిమా అని ఇది అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా ఎన్నిసార్లు చూసాను అడగాలి. ఎన్నిసార్లు చూసారు? నేను వచ్చిన 1 hour నుండి ఈవెన్ డివివి ట్విట్టర్లో హ్యాండిల్లో కూడా ఎప్పుడు పెడతారు ట్రైలర్ అప్పటికి మేము షోకి వెళ్ళాం, డైరెక్ట్ ఎల్బీ స్టేడియంకి వెళ్ళాం అక్కడ ఈవెంట్కి. అక్కడ ట్రైలర్ చూసాం. సో ఇంకా ఫోన్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఫస్ట్ టైం జనాలు అందరూ ఏంటంటే పైరసీ ట్రైలర్ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. స్టిల్ మేము ట్రైలర్ హైప్లో లేము, ముందు ఇచ్చిన అవుట్పుట్ అంతా మమ్మల్ని ఫుల్ హైప్ ఎక్కించి మా బ్లడ్ అంతా ఓజీ బ్లడ్ అయిపోయింది. ఓసీ బీసీ ఏం లేదు, ఇప్పుడు డైరెక్ట్ ఓజీ క్యాస్ట్ ఉంది ఇక్కడ ఫైనల్గా. సో మేము వెయిటింగ్ లిటరల్లీ. ఇప్పుడు సంభవం చూసి రేపు మార్నింగ్ కూడా కొన్ని షోలు టికెట్లు ఉన్నాయి, అలా వెళ్ళి చూసి వచ్చేస్తాం మళ్ళీ. ఇంకా అలా చూస్తూనే ఉంటాం మా ఆకలి తీరేదాకా చూస్తూనే ఉంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏముంది మేమంతా ఒకటే అన్న ఫ్రెండ్స్. మొత్తం ఎంతమంది వచ్చారు గ్యాంగ్? మేము ఒక 10 మంది 15 మంది ఉంటాం. 10కి అయితే స్టార్ట్ అవబోతుంది మీ అభిమాన హీరో సినిమా. అవునవును. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుందన్న సంభవమే కదా, రికార్డులు బ్రేకింగ్, రికార్డులు షేకింగ్, ఇంకా తిరుగులేంది. మొత్తం అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది మా సినిమా. అంటే ఒక గ్యాంగ్స్టర్గా రాబోతున్నారు డిప్యూటీ సీఎం, ఎలా ఉన్నాయి మీకు హోప్స్? చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి హోప్స్. బట్ చూడాలి, సినిమా చూసిన తర్వాత ఇంకొంచెం రచ్చ చేస్తాం. సినిమాకే రచ్చ చేస్తాం, సినిమా అయిన తర్వాత ఇంకా డబుల్ రచ్చ ఉంటుంది. లాస్ట్ మూవీస్కి ఈ మూవీస్కి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డిఫరెన్స్ లుక్ మొత్తం. ఓజీ అంటేనే సపరేట్ ఫ్యాన్ బేస్, మనం లాస్ట్ సినిమా గురించి కంపేర్ చేయగలదు. ఈ సినిమా చూసుకుంటే స్టార్ట్ చేసుకుంటే మరి ఎన్నిసార్లు చూస్తామో తెలియదు. రివ్యూ ఆ ట్రైలర్ కూడా టీవీలో అలా పెట్టి యూట్యూబ్లో రిపీట్ పెట్టి వదిలేసాం. చూడాలి చూడాలి లూపు. మళ్ళీ రేపు పొద్దున్న వస్తాం, మధ్యాహ్నం వస్తాం, సాయంత్రం. మరి చూడాలి ఎంతవరకు ఉంటే అంతవరకు రచ్చ లేపడానికే ట్రై చేస్తాం.
దసరాకి ఇదే పండగ మాకు. దసరాకి అడ్వాన్స్ గా మాకు ఓజీ పండగ వచ్చింది. ఇదే పండగ మాకు. టికెట్స్ అవి మొత్తం పెంచేశారు కదా, అయినా మీరు ఎలాగా అంటే మీకు ఇబ్బంది ఏ కళ్ళు కళ్ళు తెలియలేదా? నేను అలా కొడతానే ఉన్నా, ల్యాప్టాప్లో అలా కొడతానే, టికెట్లు కొడతానే ఉన్నాం. అలాగే అన్ని షోలకి తీయడం జరిగింది. చూడాలి, ఫుల్ హైప్లో ఉన్నాం. సినిమాకి రచ్చే. ఈసారి నో బీసీ, నో ఎస్సీ, నో ఎస్టీ, డైరెక్ట్ ఓజీ. ఇంక డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నాం అభిమానులు మాత్రం ఎక్కడికక్కడ ఫుల్ జోష్లో ఉన్నారు. ఓజీ అనే ట్రైలర్నే 1-2 సార్లు కాదు 10ల సంఖ్యలో చూసాం, లెక్కలేనన్ని సార్లు చూసాం అనేది మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో ఈ ఇష్యూనే కాదు, ఓజీ సినిమా మీద ఉన్నటువంటి హైప్స్, వారు పెట్టుకున్నటువంటి హైప్స్ మాత్రం ఇక్కడ పూర్తిగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఒక మూవీ కాదు, ఒక్కసారి చూడటం కాదు, మళ్ళీ చూస్తాం ఇదే మూవీ అనేది మాత్రం అభిమానుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్. అయితే ఒక్కరు 1 by 1 మాత్రం అభిమానులు ఇక్కడ ఎక్కువగా చేరుకుంటున్నారు. ఇప్పటికైతే మాత్రం కొంత నార్మల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి కాసేపట్లో తాకిడి విపరీతంగా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నాం, అంటే వాయువులో నుంచి పూర్తి స్థాయిలో కూడా, అగ్నిలో నుంచి ఓజీ పుట్టేలాగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక చిన్న మినీ స్క్రీన్ టైప్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓజీ దానికి సంబంధించి ఎక్కడికక్కడ కలర్ఫుల్గా సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అభిమానులు మరీ ఎక్కువగా దీంట్లో ఫుల్ జోష్గా ఉన్నారు, ఎగ్జైట్మెంట్గా ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ రానాతో సిరాజ్, ఐమాక్స్ ప్రసాద్.